హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు బియ్య పిండితో చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండి కురుకురే చూద్దాం. చిన్నపిల్లలు కురుకురేలు అంటే చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ కదా. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే స్నాక్స్ కోసం అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చండి. వంటింట్లో శ్రమ అనేది ఎక్కువగా ఉండదు. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే చేసేయచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక అరకప్పు అటుకులు తీసుకోండి, అరకప్పు పుట్నాల పప్పు తీసుకోండి, 1.5 కప్పుల బియ్యం పిండి తీసుకోండి, పొడి బియ్యం పిండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అటుకులన్నీ కూడా దానిలో వేసేసుకోండి. కళాయిలో వేసుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకోండి. చిన్న మంట మీదే వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేశారంటే అటుకులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 2 అటుకుల్ని నోట్లో వేసుకుని చూడండి. క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం మెత్తగా ఉన్నాయి అనిపిస్తే ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. ఇప్పుడు క్రిస్పీగా వచ్చిన తర్వాత అరకప్పు పుట్నాల పప్పుని కూడా అటుకుల్లో వేసుకుని వాటిని కూడా కొంచెంగా లైట్గా ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. పుట్నాల పప్పు అనేది క్రిస్పీగానే ఉంటుంది కదా. కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయి నుండి తీసేసుకుని వాటిని వేరొక ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకోండి. అలాగే కళాయిలో ఉంచేసామంటే అటుకులన్నీ కూడా నల్లగా వచ్చేస్తాయండి, మాడిపోతాయి. స్నాక్స్కి టేస్ట్ అనేది పాడైపోతుంది. అందుకే వెంటనే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మూత పెట్టుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేయండి. పలుకులు అనేవి ఏమీ తగలకుండా మెత్తగా చేయాలి. బాగా నలగాలి. ఇలా నలిగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక గిన్నెని తీసుకొని దానిలోకి కొలుచుకుని పెట్టుకున్న బియ్యం పిండిని వేసేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు పుట్నాల పప్పు పౌడర్ని కూడా అదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇవి రెండు బాగా కలిసేంత వరకు గరిటెతో కలుపుకోండి. బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి, అలాగే అటుకుల పొడి మొత్తం కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెంగా వంట సోడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఈ కారం పచ్చి కారం అండి, కూరల్లో కారం కాదు. పచ్చళ్ళ కారం అంటాం కదా, ఆ కారాన్ని వాడామంటే స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పచ్చి కారం లేకపోతే కూరలో వేసుకునే కారం అయినా వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకుని 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు అనేవి కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకోండి. ఈ వెన్నంతా కూడా పిండిలో కలిసేంత వరకు చేత్తోనే బాగా కలుపుకున్నట్లయితే పిండి అంతా కూడా బాగా కలుస్తుంది. పిండిని చేత్తో రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసుకున్న వెన్నంతా కూడా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుని పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. పిండి అనేది మన చేతికి అంటుకున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా పిండి అంతా కూడా బాగా కలుపుకుని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ పోసుకోండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసామంటే పిండి అంతా కూడా జోరుగా వచ్చేస్తుందండి. అప్పుడు స్నాక్స్ అనేవి ఎక్కువగా ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి.
ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ముద్ద మొత్తానికి అప్లై చేసినట్లయితే పిండి అనేది మనం వండే వరకు ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుని దాని లోపల స్టార్ హోల్ ఉన్న ప్లేట్ని వేసుకోండి. ఒక సింగిల్గా ఉన్న హోల్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, దానిని వేసుకుని ఇప్పుడు మురుకుల గొట్టం లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా జంతికల గొట్టంలో పెట్టుకుని దాని మూతని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని దానిపైన కూడా ఆయిల్ని అప్లై చేయండి. ఇలా పేపర్ అంతా కూడా ఆయిల్ని అప్లై చేసామంటే మనం వేసుకోబోయే మురుకులు అనేవి పేపర్కి అంటుకోకుండా ఉంటాయి. కళాయిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి. ఈ విధంగా మీరు కూడా పేపర్కి ఆయిల్ని అప్లై చేసి జంతికల గొట్టాన్ని కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ ఇలా కురుకురేలాగా చిన్న చిన్న మురుకులని కరెక్ట్గా చిన్న చిన్నగా చేసుకుని ఇలా పేపర్ మీద వేసుకోండి. ఒకేసారి మొత్తంగా ఒత్తామంటే అంతా కూడా ముద్దలాగా వచ్చేస్తుందండి. అలా కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి తీసుకుంటూ అలా కట్ చేసుకుంటూ పేపర్ మీద పెట్టుకోండి. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా ఇలా పేపర్లోకి తీసుకోండి. పేపర్ సరిపోకపోతే ఒక ప్లేట్ అయినా తీసుకుని దానిపైన కూడా ఇలాగే ఆయిల్ని అప్లై చేసి ప్లేట్లోకైనా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ప్లేట్లోకైనా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసి పెట్టుకోండి. మొత్తం చేసుకోవటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న కురుకురేలను అటుకుల కురుకురేలను ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా గరిటెతో అటు ఇటు కలుపుకున్నామంటే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఫ్లేమ్ని తగ్గించుకుని ఫ్రై చేసుకున్నప్పుడే లోపల వరకు కూడా క్రిస్పీగా వస్తాయండి. లేదంటే తింటున్నప్పుడు లోపలంతా కూడా మెత్తగా అనిపిస్తుంది. అలా కాకుండా ఫ్లేమ్ని తగ్గించుకుని స్లో ఫ్లేమ్లో మనం కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ నుంచి తీసుకున్న తర్వాత మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకుని అన్నీ కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఇంకొంచెం ప్రాసెస్ అనేది ఉంది, మీరు అప్పుడే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా మనం రెడీ చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారము వేసుకోండి. ఇవి రెండు బాగా మిక్స్ చేయండి. ఇలా ఉప్పు కారము కూడా బాగా కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కురుకురేల మీద అలా మొత్తం అంతా కూడా స్ప్రింకిల్ చేయండి. ఇలా అన్నిటికీ కూడా ఉప్పు కారం అనేది అంటుకునేలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం అంతా కూడా మనం చల్లుకున్నట్లుగా వేసుకున్నట్లయితే అన్నిటికీ కూడా కరెక్ట్గా అంటుకుంటుంది. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని కరివేపాకును కూడా అలా కురుకురేల మీద వేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. పిల్లలు చాలా చాలా సరదాగా ఇష్టంగా తినే అటుకుల కురుకురే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.